హలో నమస్తే అండి. నేను మీ శిరీష్ అని. నేను ఈరోజు సముద్రపు మాగ చేపలు ఫ్రై చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్. నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. అన్నీ ఇంట్లో వాటితోనే చేస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సముద్రపు చేపలు, మాగ చేపలు 8, కారం 1 స్పూన్, సాల్ట్ 1/2 స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, ఆయిల్ కొద్దిగా, కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే ధనియాల ఫ్లేవర్ ఉంది కదా, ధనియాల పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొత్తిమీర ఉండాలని అవసరం లేదు. ధనియాల పౌడర్తో కూడా మనం చేసుకోవచ్చు. సో చూసారు కదా. కారం అయితే నేను ఇంట్లో కారం యూజ్ చేస్తానండి. దీనికి పచ్చికారం అయితే అసలు వాడను. ఇప్పుడు మొత్తం అన్నీ కలుపుకొని ఈ విధంగా ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ ఎక్కువ వేయను. ఇప్పుడు బాగా వేడెక్కింది కదా. వేడెక్కిన తర్వాత చేపలు వేయాలి. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. తక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేస్తాను. చూసారు కదా. ఇప్పుడు చేపల్ని రివర్స్ చేయాలి. ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత చేపలు ఈ విధంగా వచ్చాయి. చేప ముక్కలు ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత చాలా కలర్ఫుల్గా కూడా కనిపిస్తున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. రెడీ అయిపోయింది. ఎక్కువైతే డీప్ ఫ్రై చేయకూడదు. ఫిషెస్ అనేది, చేపలు ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు. చూసారు కదా. కలర్ అయితే చాలా బాగుంది. లైట్ గోల్డ్ కలర్లో ఉంది. ఇప్పుడు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఉంచుకోవడమే. చూసారు కదా. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సముద్రపు మాగ చేపల ఫ్రై. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. ఈ సముద్రపు చేపలు ఇగురికి బాగుంటుంది. నెక్స్ట్ పులుసు పెట్టుకున్నా బాగుంటుంది, ఫ్రై చేసుకున్నా బాగుంటుంది. ఈ చేపలు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రై కూడా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.